హాయ్ అండి. సితారా బ్యానర్ పైన నిర్మితమవుతున్న ఈ సినిమా వచ్చేసి హెచ్ఎంటి ట్రాక్టర్ డివిజన్. అంటే ఒకనొకప్పుడు హెచ్ఎంటి ట్రాక్టర్స్ ఆ డివిజన్ ఇక్కడ ట్రాక్టర్లు తయారు చేసేవాళ్ళు. దానికి సంబంధించిన షెడ్లు అండి ఇవి. ఇక్కడ ఈ షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ ఫైట్ సీను. ఓ మెకానిక్ షెడ్ ఉంటుంది. మెకానిక్ షెడ్ అందులోనే అతను ఉంటూ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. వర్క్షాప్ నడుపుకుంటూ ఉంటారు. దాని రిలేటెడ్ షూటింగ్ కోసం ఈ హెచ్ఎంటి ట్రాక్టర్ డివిజన్ అనే దాంట్లోకి ఇది ఒక ఫ్యాక్టరీ అనమాట. హెచ్ఎంటి ట్రాక్టర్కు సంబంధించిన విడిభాగాలన్నీ ఇక్కడ ఫిట్ చేసి ఒకనొక టైంలో మంచిగా ఒక వెలిగినటువంటి హెచ్ఎంటి ట్రాక్టర్ డివిజన్ అండి ఇది. ఫ్యాక్టరీ ఏరియా. ఇక్కడ చిన్న సెటప్ చేసేసి షూట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వీడియో అండి. ఇక్కడ గోల్డ్ బిస్కెట్స్ ఒకటి తయారు చేస్తున్నారు. లైక్ ఎలాగంటే ఇది ఎలా ఉంటుంది అంటే అండి, ఇక్కడ మాఫియా నడుస్తూ ఉంటుంది. ఎక్కువగా మాఫియా రిలేటెడ్గా నడుస్తూ ఉంటుంది. సినిమాలో బేస్ అన్నమాట అది. సో ఇక్కడికి కొన్ని బిస్కెట్లు తీసుకొచ్చారు, బంగారు బిస్కెట్లు. ఆ బిస్కెట్లు ఇక్కడ తయారు చేసి అక్కడ పెట్టారు కదండి. అక్కడ టేబుల్ పైన బంగారు బిస్కెట్లు ఉన్నాయి. దానికి సంబంధించిన సీన్ ఇక్కడ షూట్ జరుగుతూ ఉంది. ఇది ట్రాక్టర్ చూశారు కదండి. అప్పుడు ట్రాక్టర్లు కొన్ని అక్కడే స్పేర్ పార్ట్స్ కొన్ని ఇక్కడే ఉంచేశారు. ట్రాక్టర్లు కూడా ఉన్నాయి, జీపులు ఉన్నాయి, అలాగే ఉంచారు. జీపులు అంటే మనం షూటింగ్ రిలేటెడ్ సంబంధించి బయట నుంచి జీపులు తీసుకొచ్చేసి పెట్టేశారు. ఈ ట్రాక్టర్లు మాత్రం ఇక్కడ ఈ ట్రాక్టర్ డివిజన్ ఎవరైతే ట్రాక్టర్ డిపార్ట్మెంట్ ఈ కంపెనీ ఉందో కంపెనీ వాళ్ళవే ట్రాక్టర్లు. సో ఇలా సెటప్ చేసేసుకొని షూట్ చేస్తున్నారు మాస్ టైప్లో. సో ఆ బిస్కెట్లు తీసుకొచ్చేసి దాని గురించి మాఫియా నడుస్తున్న టైంలో ఫైట్ జరిగే సీన్ ఉంటుంది. సో ఆ సీన్ కోసం ఇక్కడ ఎంచుకొని ఇక్కడ షూట్ చేస్తూ ఉన్నారు. చూశారు కదా, పాడుబడ్డ జీపుల్లాగా ఉన్నట్టు బయట నుంచి జీపులు తీసుకొచ్చేసి వాటి కలర్ చేసేసి ఎప్పుడో ఓల్డెస్ట్ జీపుల్లాగా. అంటే జీపు ఓల్డెస్టే, బట్ చాలా రోజుల నుంచి యూజ్ చేయకుండా ఎక్కడో స్క్రాప్ లాగా పెట్టున్నట్టుగా కనిపించేలాగా సెట్ చేసి పెట్టేశారు. ఇదంతా దానికి రిలేటెడ్ లొకేషన్ అండి. సో ఫైట్ సీన్ జరిగే సీను. దీనికోసం ఎక్విప్మెంట్ ఎంత తెచ్చారో తెలుసా? దగ్గర 2 బస్సులు, మన క్యారీ వ్యాన్ లాంటి బస్సులు, 2 బస్సులకు ఎక్విప్మెంట్ వచ్చింది. పెద్ద డే లైట్స్. ఇప్పుడు అన్ని ఎల్ఈడి లైట్లు వచ్చాయి. అప్పుడు డే లైట్లు అంటూ బల్బులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు బల్బులు పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. జస్ట్ ఏం లేదు, కనెక్షన్ ఇచ్చేసి ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. ఇప్పుడు అదే ఆ బాక్సులు, దానికి సంబంధించిన ఆ లైట్లకు సంబంధించిన బాక్సులు అండి, ఎల్ఈడికి సంబంధించి. సేఫ్టీ కోసం, ఈ లైట్ల సేఫ్టీ కోసం సపరేట్గా కంపెనీ నుంచే వాళ్ళు బాక్సులు రెడీ చేసి ఆ బాక్సులలో పెట్టి పంపిస్తారు. ఇదండి మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం. తాహర్ లైటింగ్ అండి.